కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. కడప జిల్లా వేంపల్లి పోలీస్ స్టేషన్లో టీడీపీ నాయకులు రమా మునిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనపై కేసు నమోదు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును తిట్టానన్న ఒకే అంశంపై చట్టవిరుద్ధంగా 36 కేసులు నమోదు చేయడం ఏంటని అంబటి ప్రశ్నించారు. ఇది పక్కా రాజకీయ కక్ష సాధింపు చర్య అని ధ్వజమెత్తారు. ఈరోజు వేంపల్లి పోలీస్ స్టేషన్లో 25/26 రామ్ మునిరెడ్డి అనే తెలుగుదేశం నాయకులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద కమిషన్ చేసిన కేసులో నన్ను పోలీసు వారు విచారణకు రమ్మనగా నేను ప్రత్యేకంగా విచారణకు రావడం కొత్త నేరం నేను చేసినట్టుగా వాళ్ళు చెప్పడం లేదు. 36 కేసులు ఇంతకుముందు రిజిస్టర్ చేశారు. సేమ్ ఫ్యాక్ట్స్. 31వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు తిట్టాడు. 36 కేసులు, 18 రోజులు జైలు, మళ్ళా 2 కేసులు. వేంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు, పులివెందుల్లో కేసు. చట్ట ప్రకారం ఇది వ్యతిరేకం. ఒక నేరం మీద, ఒక నేరం చేసి ఉంటే ఒక నేరం మీద మల్టిపుల్ కేసెస్ పెట్టకూడదు. ఇది న్యాయస్థానాల తీర్పు ప్రకారం అయినా పెట్టారు. ఎందుకు పెట్టారు? లోకేష్ బాబు గారు ఆదేశాలు, చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు, అంబటి రాంబాబుని వేధించాలి, అంబటి రాంబాబుని తిప్పాలి అనేటువంటి ఒక కక్షపూరితమైనటువంటి వాతావరణంలో ఈ రకమైన కేసులన్నీ పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. మమ్మల్ని భయపెట్టాలని చూస్తారు. మేము భయపడతామా? చెప్పని అడుగుతా ఉన్నాను. అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి 36 కేసులు పెట్టారు నా మీద. మళ్ళీ 2 కేసులు ఇక్కడ, మళ్ళీ పులివెందులు వచ్చాను, తిరుగుతాను, ధైర్యంగా పోరాడతాను. దేన్ని లెక్క చేయం రాసుకోండి. నేను అప్పుడు చెప్పా, ఇప్పుడు చెప్పా, లోకేష్ రెడ్ బుక్ ఒక్క కూడా లెక్క చేయదని చెప్పా. లోకేష్ పెట్టే కేసులు, లోకేష్ చేసే దాడులు ఒక్క కూడా లెక్క చేయదు. ధైర్యంగా పోరాడతాం. అవసరమైతే ప్రాణాలకు తెగించి పోరాడతాం. గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా రాటు తేలుతున్నారు. అవసరమైతే జైళ్లు నింపేస్తాం. గుర్తుపెట్టుకోమని మనం సాగుతాం. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అణచాలని, భయపెట్టాలని ప్రయత్నం చేసేటటువంటి ఈ కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోండి. ఇకనైనా ఇంకా 3 సంవత్సరాలు మీరు పరిపాలించాలి. భగవంతుడు దయతలిస్తే ఈ 3 సంవత్సరాలైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని